ఓ ఫేమస్ పుణ్యక్షేత్రం, కానీ దాని అసలడ్రస్ గురించి ఓ చిన్న కన్ఫ్యూజనుంది. ఈరోజు మనం కొన్ని క్లూస్ పట్టుకుని ఆ తప్పుడు గుర్తింపు వెనుకున్న అసలు నిజాన్ని బయటకు తీద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ఈ పరిశోధన. సరే, మరి దీన్ని ఒక పజిల్లాగా తీసుకుందామా? మన దగ్గర కొన్ని కీ డీటెయిల్సున్నాయి. వాటన్నిటినీ కలిపి చూస్తే ఆ టెంపుల్ ఎక్కడుంది, దాని కథేంటి అనేది మనకు తెలిసిపోతుంది. పడండి, కలిసి ఈ పజిల్ను సాల్వ్ చేద్దాం. రైట్, మన పరిశోధన ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు మన ముందున్న ఈ ఫైల్ను తెరిచి అందులో ఉన్న ఒక్కొక్క ఆధారాన్ని చాలా జాగ్రత్తగా చూద్దాం. మన మొదటి ఆధారం, ఇది మనల్ని కాస్త టైంలో వెనక్కి తీసుకెళ్తుంది. అదేంటంటే ఆ ఆలయం వయస్సు. ఇది మన పరిశోధనలో చాలా కీలకమైన విషయం. వావ్, 300 సంవత్సరాలకు పైగా చరిత్ర అంటే అది కేవలం ఒక బిల్డింగ్ కాదు, తరతరాలుగా నిలిచిన ఒక సాంస్కృతిక వారసత్వ సంపద. దాని వెనుకున్న స్టోరీ చాలా పెద్దది. సరే, ఇప్పుడు మన తరువాతి ఆధారాల వైపు వెళ్దాం. ఇవి మనకు ఆ ఆలయం ఎలా ఉంటుంది, దాని చుట్టుపక్కల ప్రాంతం ఎలా ఉంటుంది అనే దానిపై ఒక స్పష్టమైన ఐడియా ఇస్తాయి. ఆహా, ఇప్పుడు చూడండి, మన అన్వేషణ ఒక్కసారిగా చిన్నదైపోయింది. మనం వెతుకుతున్నదేంటి? తెలంగాణ రాష్ట్రంలో, అది కొండల మధ్యలో ఉన్న ఒక ఫేమస్ హనుమాన్ ఆలయం. ఈ వివరాలతో మనం సమాధానానికి చాలా దగ్గరగా ఉన్నామన్నమాట. ఈ ఆధారాలన్నింటినీ ఒకచోట చేర్చి చూస్తే మనం ఏ ఆలయం గురించి మాట్లాడుతున్నామో తెలిసిపోతుంది. మన పజిల్ సాల్వ్ అయ్యే టైమొచ్చింది. ఎస్, ఈ క్లూజ్ అన్నీ మనల్ని తీసుకెళ్తున్నది ఒకే ఒక చోటికి. అదే మన ఫేమస్ కొండగట్టు ఆంజనేయస్వామి టెంపుల్. అయితే ఇక్కడితో కథ అయిపోయిందనుకుంటే పొరపాటే. అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ఇక్కడే ఉందసలు ట్విస్ట్. ఈ గుడి లొకేషన్ విషయంలో చాలామందికి ఒక కామన్ అపోహ ఉంది. అసలు విషయమిదే. చాలామంది ఈ ఆలయం జనగామ జిల్లాలో ఉంది అని అనుకుంటారు, కానీ అది పొరపాటు. వాస్తవానికి ఇది జగిత్యాల జిల్లాలో ఉంది. ఇది చాలా సాధారణంగా జరిగే పొరపాటే అయినా చాలా ముఖ్యమైన తేడా. మరి ఈ కన్ఫ్యూజన్ ఎందుకొచ్చింది? దీని వెనుక ఒక హిస్టారికల్ రీజన్ ఉంది. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాకముందు ఈ ఏరియా అంతా కూడా పెద్ద కరీంనగర్ జిల్లా కింద ఉండేదన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ తర్వాత ఇది కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి వచ్చింది. అదీ సంగటి. సరే, ఈ లొకేషన్ కన్ఫ్యూజన్ని పక్కన పెడితే మనం ముందనుకున్న మిగతా డీటెయిల్స్ అన్నీ 100% కరెక్ట్. ఇప్పుడా నిజాలేంటో మళ్ళీ ఒకసారి క్లియర్గా చూద్దాం. కాబట్టి విషయమేంటంటే, ఈ ఆలయం శక్తివంతమైన దైవానికి ప్రసిద్ధి. అంతేకాదు, ఆ కొండల మధ్య ఉండే ప్రకృతి సౌందర్యానికి కూడా పేరు పొందింది. ఇక్కడ జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలు అయితే మరీ ప్రత్యేకం. ఇవన్నీ కలిసి దీనిని రాష్ట్రంలోనే అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా చేశాయి. ఈ అనాలిసిస్ చివరగా ఒక విషయం ఆలోచిద్దాం. జనాలు ఎక్కడెక్కడ్నుంచో చాలా దూరం ప్రయాణం చేసి మరీ ఈ గుడికి వస్తారు. ఒక ప్లేస్కి ఉన్న పాపులారిటీ అంటే జనాలు అక్కడికి వెళ్లడానికి ఎంత కష్టపడటానికైనా రెడీగా ఉన్నారు అనేది ఆ ప్లేస్ కథ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి మనకేం చెప్తుంది? ఆలోచించండి.